వెల్కమ్ టు డే 2 ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్. నిన్న డే 1 లో మనం అసలు ఓఎస్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి తెలుసుకున్నాం కదా. ఈరోజు డే 2 లో అసలు ఓఎస్ ఆపరేషన్స్ ఏంటి, అది మనకు చేసే సర్వీసెస్ లేదా ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్తే కనుక ఫస్ట్ మనం ఇంటరప్ట్స్ తో స్టార్ట్ చేద్దాం. అసలు ఇంటరప్ట్ అంటే ఏంటి? ఇంటరప్ట్ అంటే ఏంటంటే మీకు ఒక జనరల్ ఇంగ్లీష్ మీనింగ్ లో ఇంటరప్ట్ అంటే ఏంటి? మనకు డిస్టర్బెన్స్ కలిగించేది కానీ మన జాబ్ ని సక్సెస్ఫుల్ గా రన్ అవ్వకుండా మధ్యలో బ్రేక్ ఇచ్చేది ఇంటరప్ట్. సేమ్ ఓఎస్ లో కూడా అంతే. ఇక్కడ చిన్న రియల్ వరల్డ్ అనాలజీ ఇచ్చాను. ఏంటి ఇంటరప్ట్ అంటే? ఇప్పుడు మీకు ఫోన్ కాల్ ఇంటరప్టింగ్ యువర్ స్టడీ. ఫోన్ కాల్ అనే ఉంది, చాటింగ్, ఇన్స్టాగ్రామ్ కానీ మూవీస్ కానీ మనం చదువుకోవాలని అనుకుంటాం, కానీ ఏదో ఒక ఇంటరప్ట్ వల్ల అది చదవలేం, చేయలేం. సరే, ఇప్పుడు మనం ఓఎస్ లో వస్తే గనక ఇంటరప్ట్ అంటే ఏంటంటే సిగ్నల్ టు సిపియు నీడింగ్ అర్జెంట్ అటెన్షన్. ఆ డెఫినేషన్ అంత అవసరం ఏం లేదు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఇచ్చాను. చాలా మంది అసలు ఇంటరప్ట్ కి ఎక్సెప్షన్ కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇంటరప్ట్, ఎక్సెప్షన్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఇంటరప్ట్ అంటే ఏంటంటే అసలు ఇంటరప్ట్ అనేది ఒక ఎక్స్టర్నల్ డివైస్ వల్ల వస్తుంది. ఇంటరప్ట్ అంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు, కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. ఒక మూవీ ఇన్స్టాల్ చేస్తున్నారు, సడన్ కరెంట్ పోయింది, అదొక ఇంటరప్ట్. అలాంటి టైంలో మనం ఓఎస్ ఎలా ఫేస్ చేయాలి, ఇవంతా మనం నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు జస్ట్ ఇంటరప్ట్, ఎక్సెప్షన్ మీనింగ్, డిఫరెన్సెస్ ఈ వీడియోలో. ఇంటరప్ట్ ఎక్స్టర్నల్ డివైస్ వల్ల కాజ్ అవుతుంది. ఎక్సెప్షన్ అనేది ఇంటర్నల్ ప్రోగ్రామ్ ఇష్యూ వల్ల, అంటే ఇన్పుట్ అవుట్పుట్ మిస్ మ్యాచ్ అనో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. మనకు జావాలో కూడా చూసుకుంటే గనక క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని చాలా. ఇక ఇంటర్నల్ ప్రోగ్రామ్ ఇష్యూ వల్ల వస్తే అది ఎక్సెప్షన్. ఏదైనా ఎక్స్టర్నల్ డివైస్ వల్ల ఎక్స్టర్నల్ గా అది వస్తే అది ఇంటరప్ట్. నెక్స్ట్ టైమింగ్ అనేది సింక్రనస్ అసింక్రనస్. ఎక్సెప్షన్ అనేది సింక్రనస్, అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడే ఎక్సెప్షన్ వస్తుంది. ఇంటరప్ట్ అనేది ఎసింక్రనస్, ఎప్పుడైనా రావచ్చు. అసలు ఈ పాయింట్ అవసరం లేదు, ఇది కూడా జస్ట్ మీకు క్లారిటీ పర్పస్ కోసం ఇచ్చాను. ఎగ్జాంపుల్స్ కీబోర్డ్ వల్ల కానీ టైమర్ అనేది నెక్స్ట్ ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను. టైమర్ కాన్సెప్ట్ అనేది ఇవి ఇంటరప్ట్స్. ఎక్సెప్షన్ ఇన్వాలిడ్ మెమరీ, సిస్టమ్ కాల్స్ లో ఎక్సెప్షన్ కానీ ఒకవేళ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాయి. ఐఎస్ఆర్ అనేది ఉంటుంది ఇంటరప్ట్ ని హ్యాండిల్ చేయడానికి, ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అని. ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి మనం ప్రోగ్రామ్ లోనే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోడ్ రాస్తాం, లేకపోతే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయడానికి ట్రాప్ హ్యాండ్లర్ అని ఒకటి ఉంటుంది, దాంతో మనం ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఎక్సెప్షన్ కి ఇంటరప్ట్ కి డిఫరెన్సెస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా అర్థం కాకపోయినా ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా చూసి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఈ రోజు మన వీడియోలో మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ కదా. మోడ్స్ ఆఫ్ ఆపరేటింగ్ లో మనకి టూ మోడ్స్ ఉంటాయి, డ్యువల్ మోడ్, మల్టీ మోడ్. అదే యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్ అని. కర్నల్ మోడ్ అంటే తెలుసుకునే ముందు అసలు కర్నల్ అంటే ఏంటో మనకు తెలియాలి. కర్నల్ అనేది హార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా. అసలు ఓఎస్ఏ హార్ట్ ఆఫ్ డివైస్, మళ్ళీ ఓఎస్కే హార్ట్ కర్నల్. అసలు కోర్ పార్ట్, ఓఎస్ లో కోర్ పార్ట్ ఏదైనా ఉందంటే అది కర్నల్. కంప్యూటర్లో ఏం జరిగినా దాని కర్నలే అదే మేనేజ్ చేస్తుంది, అదే రెస్పాన్సిబుల్ లాగా. సో సింపుల్. ఈ రియల్ వరల్డ్ అనాలజీ పక్కన పెట్టి డెఫినేషన్ లో వెళ్తే కర్నల్ ఇస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్స్ విత్ ద హార్డ్వేర్ అండ్ మేనేజెస్ సిస్టమ్ రిసోర్సెస్ సచ్ as సిపియు, మెమరీ, ఐఓ డివైజెస్. అంటే ఇప్పుడు మన కర్నల్ అనేది ఓఎస్ కి హార్ట్ లాగా, సెంటర్ పార్ట్. అది డైరెక్ట్ గా హార్డ్వేర్ తో ఇంటరాక్ట్ అయ్యి మన సిస్టమ్ రిసోర్స్ ని మేనేజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం యూజర్ మోడ్, కర్నల్ మోడ్ అని టూ మోడ్స్ ఉంటాయి మన ఆపరేషన్ లో, ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్ లో. యూజర్ మోడ్ అంటే ఏంటంటే ఈ డయాగ్రామ్ లో చూడండి. ఇక్కడ యూజర్ మోడ్ లో మోడ్ బిట్ వచ్చేసి 1. అంటే మోడ్ బిట్ వాల్యూ 1 ఉంటే ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ మోడ్ లో ఉందని అర్థం. మోడ్ బిట్ వాల్యూ 0 ఉందంటే ఆపరేటింగ్ సిస్టమ్ కర్నల్ మోడ్ లో ఉందని అర్థం. సో యూజర్ మోడ్ అంటే ఏంటి, ఎవరు వాడతారు? కర్నల్ మోడ్ అంటే ఏంటి, ఎవరు వాడతారు? ఈ డయాగ్రామ్ లో చూద్దాం. ఒక సింపుల్ నార్మల్ ప్రాసెస్ ఉంది.
యూజర్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. ఓకే, అంతా బాగుంది. కాల్స్ సిస్టమ్ కాల్. సిస్టమ్ కాల్ అంటే ఏంటి? సిస్టమ్ కాల్ అసలు ఎలా వాడతాము? దాని గురించి కంప్లీట్ గా నేను నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జస్ట్ మీరు ఇక్కడ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఒక సిస్టమ్ కాల్ ని పిలిచింది అనుకోను. ఒక సిస్టమ్ కాల్ ని పిలిచినప్పుడు ఓఎస్ అనేది యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు. మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఓఎస్ అనేది ఒక ఓఎస్ లో యూజర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యి సిస్టమ్ కాల్ పిలవంగానే మోడ్ బిట్ వాల్యూ 1 నుంచి 0కి అయిపోయి సిస్టమ్ కాల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సిస్టమ్ కాల్ అనేది ఎప్పుడు కర్నల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ప్రతి సిస్టమ్ కాల్ ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది. నల్ వాల్యూను, 1 అనో, 0నో ఏదో ఒకటి. ఆ రిటర్న్ చేసిన వాల్యూ మళ్ళీ యూజర్ మోడ్ లోకి వచ్చేసి యూజర్ ప్రాసెస్ లో ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు నీకు ఒక ప్రోగ్రామ్ ఉందనుకో. ప్రోగ్రామ్ లో ఒక 4-5 లైన్స్ కోడ్ రాసిన తర్వాత సిక్స్త్ లైన్ లో నీకు సిస్టమ్ కాల్ ఉంది. సో ఫస్ట్ 4-5 లైన్స్ అనేవి యూజర్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అయ్యి సిక్స్త్ లైన్ సిస్టమ్ కాల్ రాగానే అది కర్నల్ మోడ్ కి వెళ్ళిపోయి ఆ సిస్టమ్ కాల్ దాని రెస్పెక్టివ్ జాబ్ ఎగ్జిక్యూట్ చేసి దాని వాల్యూ రిటర్న్ చేసి నీకు 7th లైన్ నుంచి మళ్ళీ యూజర్ మోడ్ లోనే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇదే యూజర్ మోడ్, కర్నల్ మోడ్. కర్నల్ మోడ్ ఎగ్జిక్యూషన్ మొత్తం కర్నల్ చూసుకుంటుంది. సో అంతే, మోడ్ బిట్ వాల్యూ 1, 0 ఇది మెయిన్ డెఫినేషన్స్. ఇది కూడా జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పెద్దగా ఏం అడగరు. జస్ట్ యూజర్ మోడ్ అంటే ఏంటి, కర్నల్ మోడ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కర్నల్ మోడ్ దాని తర్వాత ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 మార్క్స్ కి మమ్మల్ని సెమ్ లో అడిగారు డైరెక్ట్ గా. మిడ్ లో కూడా మీకు ఇంకా అడిగే ఛాన్స్ ఉంది. వాట్ ఈజ్ మెంట్ బై ప్రివిలేజ్డ్ ఇన్స్ట్రక్షన్స్? ప్రివిలేజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? సింపుల్ డెఫినేషన్: ఇన్స్ట్రక్షన్స్ దట్ ఓన్లీ రన్ ఇన్ కర్నల్ మోడ్. ఇది మా క్లాస్ లో చెప్పాల, నోట్స్ లో లేదు, పీపీటీలో లేదు, కానీ డైరెక్ట్ సెమ్ లో మాత్రం అడిగేశారు. అసలు చాలా మంది రాయలేదు. సో మీకు కూడా ఇలాంటిది సిచ్యువేషన్ రాకూడదని నేను ఇక్కడ పీపీటీలో ఇచ్చాను. వాట్ ఆర్ ప్రివిలేజ్ ఇన్స్ట్రక్షన్? సింపుల్ క్వశ్చన్. ఈ ఎగ్జామ్ అయిపోయి రూమ్ కి వచ్చి చాట్ జీపీటీలో కొట్టాక లేదా ఏదో టాపర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారే ప్రివిలేజ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంట్రా అని తెలుసుకున్నాక, ఏం లేదా, ఇన్స్ట్రక్షన్ దట్ రన్ ఓన్లీ ఇన్ కర్నల్ మోడ్ రాస్తే సరిపోతుంది, 2 మార్క్స్ వచ్చేస్తాయి అంటే అంతేనా? రే అబ్బా అని అంతా ఫీల్ అవ్వడం ఇది ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ, జస్ట్ వాట్ ఆర్ ప్రివిలేజ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ దట్ ఓన్లీ రన్ ఇన్ కర్నల్ మోడ్. అసలు అవేంటి? ప్రివిలేజ్ ఇన్స్ట్రక్షన్స్. కర్నల్ మోడ్ లో రన్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ప్రివిలేజ్ ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ మీరు కర్నల్ మోడ్ అంటే ఏంటి ఎప్పుడైనా మీరు చూసారా? నాకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వు అంటే, మీరు ఫోన్ రీస్టార్ట్ చేస్తారు కదా. ఫోన్ రీస్టార్ట్ చేసేటప్పుడు అది కర్నల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు. లేదంటే మీ ఫోన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే డెవలపర్ ఆప్షన్స్ అని కొన్ని ఉంటాయి. అది అందరు యూజర్స్ యాక్సెస్ చేయలేరు. కొంత కొంత కొంతమంది మాత్రమే యాక్సెస్ చేయగలరు. అలాంటివి కర్నల్ కర్నల్ మోడ్ లో వర్క్ అయ్యే ఆపరేషన్స్ అన్నమాట. ఇంకా ఇంకా ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ వాడు చెప్పన్నా అంటే, ఒక బైక్ ఉంది. ఒక బైక్ ని ఒక ప్యాసింజర్ అర్థం చేసుకోగలగాలి, మెకానిక్ కూడా అర్థం చేసుకోగలగాలి. అంటే ఒక బైక్ ని యూస్ చేయడం ప్యాసింజర్ కి ఈజియర్ గా ఉండాలి, మెకానిక్ కి కూడా ఈజియర్ గా ఉండాలి. సేమ్ అంతే, యూజర్ కి కర్నల్ కి హ్యాండిల్ చేయడం, వాడడం ఇదంతా ఓఎస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఇక్కడ అనాలజీలో కూడా ఇచ్చానా? ఓకే. ఏ బైక్ ఈస్ హ్యాండిల్డ్ బై బోత్ ప్యాసింజర్ అండ్ మెకానిక్, యూజర్, కర్నల్. నెక్స్ట్ టైమర్ గురించి వద్దాం. టైమర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది కూడా ఏం లేదు, చాలా సింపుల్ కాన్సెప్ట్. టైమర్ లో కౌంటర్ అని ఒక వేరియబుల్ ఉంటుంది. ఈ కౌంటర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంది అనుకోండి. మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇది ఒక్కొక్క క్లాక్ టిక్ పడిపోతూ ఉంటుంది. 19, 18, 17, 16, అలాగే 5, 4, 3, 2, 1. 1 అయ్యి నెక్స్ట్ 0. 0కి రాగానే ఏమవుతుందంటే ఇంకా మీకు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. అంటే ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైం తర్వాత ఈ టైమర్ వల్ల ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టాప్ అవుతుంది. స్టాప్ ఎలా అవుతుంది? ఒక ఇంటరప్ట్ రైజ్ చేస్తుంది. ఇందాక ఇంటరప్ట్ వర్సెస్ ఎక్సెప్షన్ డెఫినేషన్ చెప్పేటప్పుడు కూడా
టైమర్ అంటే ఏంటో కింద చెప్తా అన్నా కదా, అదే ఇది ఇప్పుడు. సో టైమర్. సో టైమర్ ఓఎస్ వాచ్ డాగ్, ఇది జస్ట్ నిక్ నేమ్ లా పెట్టాను, మీరు బయట ఎక్కడ వాడకండి. టైమర్ ఓఎస్ వాచ్ డాగ్. ఇది మెయిన్ ఇన్ఫైనైట్ లూప్స్ ని ప్రివెంట్ చేయడానికి వాడతాం. మీరు ఆల్మోస్ట్ ఇప్పటికే ఏదో ఒక లాంగ్వేజ్ లో కోడింగ్ చేస్తే ఉంటారు. ఒక ఇన్ఫైనైట్ లూప్ రన్ అయినప్పుడు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకు ఆగిపోతుంది. మీరు చూసే ఉంటారు ఎక్కడో అక్కడ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక కోడ్ లో ఇన్ఫైనైట్ లూప్ రన్ అయ్యేటప్పుడు ఒక 5 సెకండ్స్ కో 6 సెకండ్స్ కో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయి మళ్ళీ నార్మల్ ఫస్ట్ ఇనీషియల్ స్టేట్ కి వచ్చేస్తుంది. ఇది ఎలా జరుగుతుందంటే ఈ టైమర్ కాన్సెప్ట్ వల్లే. కౌంటర్ సెట్ బై ఓఎస్ ఈచ్ టిక్ డిక్రీజెస్, ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, ఈ ఇంటరప్ట్ రైజ్ అయ్యాక ప్రివిలేజ్డ్ ఇన్స్ట్రక్షన్, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా కర్నల్ మోడ్ లో, ఆ ఆ ప్రీ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతాయి అంతే. నెక్స్ట్, ఓఎస్ మోడ్స్ ఇప్పుడు మీకు కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్. ఇంట్రడక్షన్ టు ఓఎస్ సర్వీసెస్ లేదా ఓఎస్ ఫంక్షన్స్. అసలు ఓఎస్ మనకి ఏం చేస్తుంది, ఓఎస్ వల్ల మనకి లాభం ఏంటి, ఈ డయాగ్రామ్ అనేది కొంచెం స్లైట్లీ ఇంపార్టెంట్ అనుకోండి. మమ్మల్ని ఒకసారి 5 మార్క్స్కి అడిగారు, వాట్ ఆర్ ద ఓఎస్ ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్, వాట్ ఆర్ ద సర్వీసెస్ ఆఫ్ ఓఎస్. ఈ డయాగ్రామ్ వేసి ఇది రాశాను, ఈ పార్ట్ మొత్తం 5 మార్క్స్ 5 మార్క్స్. సరే, ఫస్ట్ ఈ డయాగ్రామ్ నేను చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ డే 1 లో ఓఎస్ అంటే ఏం చెప్పాను, సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి మధ్య ఇంటర్ఫేస్ లాగా అని. ఇది సాఫ్ట్వేర్ యూజర్ ప్రోగ్రామ్. హార్డ్వేర్ ఈ బ్లూ కలర్ లో ఉన్నది మన ఓఎస్ చేసే పనులన్నీ, మన ఓఎస్ చేసే పనులన్నీ. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాఫ్ట్వేర్ అయినా యూజర్ ప్రోగ్రామ్ అయినా ఓఎస్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకు ఒక పర్టికులర్ ఇంటర్ఫేస్ కావాలి. జియుఐ ఇంటర్ఫేస్ అని, బ్యాచ్ ఇంటర్ఫేస్ అని, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని, ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. వీటి గురించి నేను కంప్లీట్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంటర్ఫేసెస్ అండ్ సిస్టమ్ కాలే మన నెక్స్ట్ వీడియో. కాసేపు ఈ ఇంటర్ఫేస్ ఏంటో పక్కన పెట్టి సిస్టమ్ కాల్ అంటే ఏంటో పక్కన పెట్టడం. లేదు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఒక ఐడియా ఇవ్వు అంటే జస్ట్ మీరు ఈ ఇంటర్ఫేస్ తో ఇంటరాక్ట్ అయ్యి మీ ప్రోగ్రామ్ రాస్తే ప్రోగ్రామ్ లో మీ సిస్టమ్ కాల్స్ వాడతారు. ఈ సిస్టమ్ కాల్స్ నుంచి మనకు చేయాల్సిన సర్వీస్ అనేది ఓఎస్ చేస్తుంది. అసలు మన మెయిన్ పార్ట్ ఏంటంటే సర్వీసెస్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు అదేంటో చూద్దాం. మన ఓఎస్ మెయిన్ సర్వీసెస్ ఏంటి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, ఐఓ ఆపరేషన్, ఫైల్ సిస్టమ్, కమ్యూనికేషన్, రిసోర్స్ అలొకేషన్, అకౌంటింగ్, ఎర్రర్ డిటెక్షన్, ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. మీకు ఇలా 5 మార్క్స్ అడిగితే ఏవో 4-5 రాస్తే సరిపోతుంది. 10 మార్క్స్ 15 మార్క్స్ కి అడగరు. అడిగితే ఈ బొమ్మ వేసి అసలు ప్రతిదీ హై సైడ్ హెడ్డింగ్ గా రాసి ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ కింద సోది రాసేస్తే సెట్. ఇంకా అంతే. ఆ, నీకు కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్ని. ఫస్ట్ ఏంటి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అసలు ఓఎస్ దేని వేటికి రెస్పాన్సిబుల్, మీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతోంది. మనం వీటన్నిటికీ ఒక ఒక ర్యాండమ్ మూవీ డౌన్లోడింగ్ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తా. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటే మీ మూవీ డౌన్లోడింగ్ లాగా. నెక్స్ట్, దానికి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్. మనకి ఇప్పుడు ప్రోగ్రామ్ మధ్యలో ఏదైనా ఇన్పుట్ కావాలన్నా అవుట్పుట్ కావాలన్నా మొత్తం ఓఎస్. మనం కీబోర్డ్ ద్వారా ఇచ్చే ఇన్పుట్ ఓఎస్ కి రీచ్ అయ్యి ఓఎస్ ఆ ఇన్పుట్ ని స్క్రీన్ మీద ఇస్తుంది. మౌస్ కదపాలన్నా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్, మన ప్రింటర్ కానీ మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఐఓ డివైజెస్ నుంచి, హార్డ్వేర్ డివైజెస్ కదా ఇవన్నీ, వీటి నుంచి ఓఎస్ కి కమ్యూనికేట్ చేసి ఓఎస్ అనేది మన సిస్టమ్ యూజర్ ప్రోగ్రామ్స్ కి కమ్యూనికేట్ చేస్తుంది. ఫైల్ సిస్టమ్స్ కి ఓఎస్ రెస్పాన్సిబుల్. ఫైల్ ఏదైనా రీడ్ చేయాలన్నా ఓపెనింగ్ క్లోజింగ్ ఎడిటింగ్ కానీ మొత్తం ఓఎస్ చేస్తుంది. నెక్స్ట్, కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ వీడియోస్ లో ఐపీసీ అని వస్తుంది, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఐపీసీ షేర్డ్ మెమరీ అని, మెసేజ్ క్యూ అని నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్ తో సహా. మీరు వర్రీ అవ్వాల్సిన పని ఏమి లేదు. జస్ట్ టూ ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ జరగాలి అంటే ఐపీసీ కమ్యూనికేషన్. ఓఎస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, ఐఓ ఆపరేషన్, ఫైల్ సిస్టమ్, కమ్యూనికేషన్, రిసోర్స్ అలొకేషన్. రిసోర్సెస్ అలొకేషన్ అంటే మీకు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దాని పర్టికులర్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ కావాలి. రిసోర్సెస్, ఆ రిసోర్సెస్ అన్నిటిని ఓఎస్ అలొకేట్ చేస్తుంది. అకౌంటింగ్ కానీ, ఎర్రర్ డిటెక్షన్.
ప్రోగ్రామ్లో ఎర్రర్స్ వచ్చిన ఎక్సెప్షన్స్ వచ్చిన ఓఎస్ రెస్పాన్సిబుల్, ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ, ఇదంతా థియరీ కాన్సెప్ట్. సర్వీసెస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్ అని కనిపిస్తే ఈ హెడ్డింగ్స్ అన్ని పెట్టి 2-3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఆ రాయాల్సిన పాయింట్స్ కానీ ఒక బ్రీఫ్ గా నేను మీకు కింద పీపీటీలో ఇచ్చాను ఆల్రెడీ. ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ పీపీటీ నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇదేం లేదు, ఈ పార్ట్ ఏంటంటే జస్ట్ సమ్మరీ. ఓఎస్ సర్వీసెస్ కి యూజర్ సర్వీసెస్ ఏంటి, సిస్టమ్ సర్వీసెస్ ఏంటి, ఇది అసలు ఏం అవసరం లేదు, జస్ట్ మీ క్లారిటీ కోసం ఇచ్చాను. అంత స్ట్రెస్ తీసుకొని వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఈ రోజు మనం ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నాం అంటే, ఇంటరప్ట్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ కి డిఫరెన్స్ ఏంటి. చాలా మంది అసలు ఇంటరప్ట్ ఎక్సెప్షన్ ఒకటే అనుకుంటారు, ఒకటి కాదు. ఒకటి ఎక్స్టర్నల్ గా, ఒకటి ఇంటర్నల్ గా. ఒక 2 మార్క్స్ అడిగినా ఇంతవరకు రాస్తే చాలు. దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం ఇదంతా ఏం అవసరం లేదు. నెక్స్ట్ డ్యువల్ మోడ్, అదే యూజర్ మోడ్ అంటే ఏంటి, కర్నల్ మోడ్ అంటే ఏంటి, ప్రివిలేజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, టైమర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకున్నాం. దాని తర్వాత ఓఎస్ సర్వీసెస్ మీద ఒక ఓవర్వ్యూ తీసుకున్నాం. సో ఈ రోజుకి డే 2లో ఈ వీడియో అంతే. నెక్స్ట్ డే 3లో మనం సిస్టమ్ కాల్స్ గురించి కానీ మిగతా కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్, థ్యాంక్ యూ.